తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల వేళ పలు జిల్లాల్లోని గ్రామస్తులు వారి గ్రామానికి రోడ్డు వేయకపోవడం మూలాన విద్యార్థులు, మహిళలు, వృద్ధులు అవసరాల నిమిత్తం బయట ప్రాంతాలకు పోలేని పరిస్థితి ఏర్పడింది. నానా తంటాలు పడుతున్నామని, రోడ్డు వేస్తేనే మేము ఓట్లు వేస్తామని, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని నిరసన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని పలు గ్రామాలు, అదేవిధంగా ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పాఠశాలలో సదుపాయాలు కల్పించకపోవడం వల్ల విద్యార్థినులు ఎన్నో అవస్థలు పడుతున్నట్లు, అధికారుల అలసత్వం, నాయకుల అబద్ధ వాగ్దానాలు నీటి మీద రాతలుగా మారినందుకు నిరసనగా ఓట్లు వేయమని భీష్మించి కూర్చుకున్నారు. మరో గ్రామంలో రైతులు పండించిన పంటను ప్రభుత్వం వెంటనే ఖరీదు చేయాలని నిరసన వ్యక్తం చేసినట్లు, ఓట్లు వేయమని ఊరంతా నిరసన వ్యక్తం చేసిన విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది. ఏదో చేస్తామని నీళ్లు అందించాము, రైతులకు ఏ కష్టం రాదని గొప్పలు చెప్పుకునే నాయకులకు ఎన్నికల వేళ సిగ్గు తీసిన పని అయిందని తెలంగాణ ప్రజలను నెటిజన్లు కామెంట్లు పోస్టు చేయడం విశేషంగా మారింది. సోషల్ మీడియా నాయకులకు గిల్లి కజ్జాలు పెడుతున్నదని అంటున్న పలు కార్యకర్తలు